హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీడీ వ్లాగ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో పెడుతున్నానండి. కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ అయితే చేయలేదన్నమాట. వీడియోస్ అయితే తీసాను, ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్కి కానీ టైం లేదు, అందుకే చేయలేదు. ఈ వీడియో అయితే ఎప్పుడో సమ్మర్లో తీసిన వీడియో. ఇప్పుడైతే మాన్సూన్ కూడా వచ్చేసింది. ఇంక ఈ వర్షాలు పడుతున్నప్పుడు ఈ సమ్మర్ మెమొరీస్ అన్నీ కూడా ఈ వీడియో చూసి ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పండి. ఇంక ఈ వీడియో ఏంటంటే సమ్మర్లోని మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తామండి. ఆ వీడియో అయితే పెడుతున్నాను, చూసేయండి. ఒక లైక్ వేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్యూ చూసారా, ఇంత బాగున్నాక మేము ఊరుకుంటామా? ఇంకా రెడీ అనమాట. బ్యాగ్స్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఫొటోస్ తీసుకున్నాము, రీల్స్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉందన్నమాట. ఇంకా మేము ఫొటోస్ రీల్స్ అన్నీ చేసి వచ్చేసరికి మా వాళ్ళైతే ఇంకా రెడీ అయిపోయారు. పిల్లలు జెంట్స్ చక్కగా ఆడేసుకుంటున్నారు. పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మా వాడైతే భయపడ్డాము, వాడు వాటర్లోకి వెళ్ళంటాడేమో, నువ్వు కాసేపు ఎత్తుకో నేను కాసేపు ఎత్తుకుంటాను అనేసి మేము ఇంటి దగ్గర మాట్లాడుకొని వచ్చాము. కానీ వాడు వాటర్ చూసేసరికి ఇంకా మంచిగా అయితే వెళ్ళిపోయి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా. ఇంకా మేము కూడా లేట్ చేయకుండా డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకొని వచ్చేద్దాం, మళ్ళీ టైం అయిపోతుంది అనుకున్నాము. మేమైతే ఈవినింగ్ 3 o'clock వచ్చామండి ఇక్కడికి. 3 to 7 వరకు బాగా ఎంజాయ్ చేసాము. ఈ చెట్టు చూసారా, భలే వెరైటీగా ఉంది. ఇంకా డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకొని వస్తాం అనమాట. ఇంకైతే ఇక్కడ అందరం కలిపి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాం అనమాట. ఇక్కడైతే కిడ్స్ కోసమండి, ఎక్కువ లోతు లేదు, చాలా బాగుంది. దాన్ని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇంక ఇక్కడైతే చూడండి, మా వాడు వాటర్ అంటే ఎంత భయపడేవాడో ఆ రోజైతే పూర్తిగా సీన్ రివర్స్. ఎంచక్కా ఆడేసుకున్నాడంటే అస్సలు ఫస్ట్ టైం వాటర్లోకి వచ్చాడని ఎవ్వరూ అనుకోరు, అంత బాగా ఆడుకున్నాడు. ఇంక ఇక్కడైతే మేమైతే రీల్స్ కోసం అయితే ఇలా వీడియోస్ చేసుకుంటున్నాం అనమాట. చూస్తున్నారా ఎంత బాగా ఎంజాయ్ చేసామో. ఇంకా జెంట్స్ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాటర్లో జంప్ చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ వీడియోస్ తీయడం కోసమేనండి. ఇంకా ఈ పిల్లలు కానీ మేము భయపడుతున్నా కానీ వాళ్ళైతే అసలు ఏ మాత్రం భయపడకుండా చక్కగా ఆడుకున్నారండి. ఇంకా వాళ్ళని ఒక క్షణం కూడా వదలకుండా మేమైతే ఇలానే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా వాటర్లో కదా, ఇంకా మాలో కొద్దో గొప్ప స్విమ్మింగ్ వచ్చేది అయితే ఈవిడికి ఒక్కరికే అనమాట. చక్కగా స్విమ్ చేసుకుంటున్నారు హ్యాపీగాన. ఇంక ఇలా కాసేపు ఎంజాయ్ చేసేసరికి మా వాడికైతే మంచిగా నిద్ర వచ్చింది. ఇంక వాడిని అయితే ఇదిగోండి ఇలాగా కుర్చీల మీద సెట్ చేసి హ్యాపీగా పడుకోబెట్టేసాము. ఇంకా వాడు పడుకోగానే మాకైతే కొంచెం టైం దొరికిందండి. ఎందుకంటే పిల్లల్ని అలా కంటికి రెప్పలా చూసుకొని ఉండాలి ఇలాంటి వాటర్ దగ్గర. ఇంకా మాకైతే కొంచెం టైం దొరికేసరికి మేమైతే ఇంకా రీల్స్ ఫొటోస్ అనేసి ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఇగోండి మా ధాన్య వాళ్ళు కూడా మీరందరూ వీడియోలు తీసుకోవడం మాకేం తీవా అంటే ఇంకా వాళ్ళకి కూడా తీసామన్నమాట. ఈ బొడ్డది చూడండి ఎంత చిన్నగా ఉందో, దీనికి కూడా స్విమ్మింగ్ కావాలంట. వాళ్ళ నాన్న ఎత్తుకుంటే వాటర్లోకి వస్తాననేసి ఎంతలా అరిచిందంటే ఇంకా వాటర్లోకి రాగానే చూడండి ఎలా ఆడేసుకుంటుందో, ఎంతో బాగా స్విమ్మింగ్ తెలిసినట్లు. మా వాళ్ళైతే ఇక్కడ ఒక గేమ్ ఆడుతున్నారు, ఎంతసేపు ఎవరు వాటర్లో ఉంటారా అనేసి. అదిగోండి వాటర్లో ఉండి ఒకేసారి పైకి జంపులు చేస్తున్నారు అనమాట. ఇంకా ఫొటోస్ వీడియోస్ వాటికైతే లెక్కే లేదు. ఇంకా ఫొటోస్ కోసం వీడియోస్ కోసం అనేసి రకరకాల యాక్టివిటీలు చేసాము స్విమ్మింగ్ పూల్లోనైతే. ఇంకా మా ధ్రువన్ బాబు పడుకునేసరికి మా ఫ్యామిలీ ముగ్గురం కూడా ఇగండి ఫొటోస్ తీసుకుందాం వీడియోస్ తీసుకుందాం అనేసి వచ్చాము. ఇంకా మా ధాన్యం అయితే స్విమ్మింగ్ చేసినట్లు యాక్టింగ్ చేస్తుంది. ఆ మాత్రం చేసింది కానీ మరుసటి రోజు నుంచి అమ్మ నాకు స్విమ్మింగ్ క్లాస్లో జాయిన్ చేయండి అనేసి గోల ఒకటే. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇంకా మా ఎంజాయ్మెంట్ అనమాట. ఇంకా పిల్లలు జెంట్స్ అందరూ బయటకు వెళ్ళిపోయారు. మమ్మల్ని రమ్మన్నా కానీ మేము రాము, మేము కాసేపు ఎంజాయ్ చేస్తాం అని చెప్పాము. ఇంకా రీల్స్ కోసం అనేసి ఒక్కొక్క స్టంట్ వేస్తున్నాం అనమాట వీడియోస్. ఇది చూసారా, వాళ్ళందరూ చాలా హ్యాపీగా గెంతేశారండి, అస్సలు భయమే లేకుండా. నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ నాకు చాలా భయం వేసిందండి, ముఖం మొత్తం నీటిలోకి వెళ్ళిపోతే ఊపిరాడదేమో అనేసి. ఇంకా అలా కూర్చొని అయితే జంప్ చేసేసాను, చాలా భయం వేసింది. ఇదిగోండి ఇవన్నీ ఫొటోస్కి రీల్స్కి ఇలాంటి స్టంట్స్ అయితే వేసాము. ఇంకా ట్రైన్ కూడా నడిపేసాము స్విమ్మింగ్ పూల్లోనే. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేసామో. ఇంకా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే ఇంకా వేస్తున్నాం అనమాట. మా వాళ్ళేమో ఇంకా వీడియోస్ తీయడంలో బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్ పట్టుకొని మా అందరికీ వీడియోలు అనేసి ఫొటోస్ అనేది వేస్తున్నారు. ఇంకా రమ్మంటే రాము అని చెప్తున్నాము.
వాటర్‌లోని ఎంతసేపు ఉన్నా గానీ టైం అయితే తెలీదు. ఈ గుజరాత్‌లో దానికి తోడైతే సన్‌సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడిప్పుడే సన్‌సెట్ అవుతుంది. కానీ టైం ఎంత అయిందో తెలుసా అండి? 8:00 అయింది. ఇంక బయట చూసారా ఇంకా ఎలా వెలుతురుగా ఉందో. వాటర్‌లో ఆడినంత సేపు బానే ఉంటుంది. తర్వాత ఉంటుంది ఈ తడి బట్టలు ఒకవైపు, పొడి బట్టలు ఒకవైపు పట్టుకొని లగేజ్‌లు పట్టుకొని బయలుదేరేసరికి ఇంక ఇక్కడ బయటైతే డిస్కషన్ జరుగుతుంది. ఏంటా అనుకున్నారా? ఇంక ఇంటికి వెళ్ళి వంటలు చేసే ఓపిక అయితే మాకు లేదు. మేమైతే హోటల్‌లో తినేసి వస్తామని చెప్తున్నాము. చూడండి సన్‌సెట్ వ్యూ ఎంత బావుందో. ఇంకా సరే అనేసి దగ్గరలో ఉన్న రిసార్ట్‌కి అయితే తీసుకొని వెళ్ళారు. ఇదిగోండి చూస్తున్నారా ఎంత బావుందో. చాలా ప్రశాంతంగా ఉందండి ఇందులోని బ్యాక్ సైడ్ లాన్ గట్టాన. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ ఆర్కిటెక్చర్ అయితే ద్వారకాధీష్ మందిర్ అనమాట. చాలా బాగుంది కదండి. ఈ పక్కనే చిన్న కృష్ణుడి బొమ్మ ఉంది. తర్వాత అక్కడ శివయ్య కూడా ఉన్నారు. ఇదిగోండి బ్యాక్ సైడ్ లాన్ అయితే చాలా బాగుందండి. గడ్డిలో నడుస్తుంటే అంటే రిలాక్సింగ్గా ఉందన్నమాట. కాసేపు అక్కడైతే టైం స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత ఫుడ్కి ఇంకా అంటే తొందరగా వచ్చాం కదా 8:30 కల్లా ఇంకా ఫుడ్ అయితే అరేంజ్ అవుతుందని చెప్తే మేము కాసేపు వెయిట్ చేసాము. ఇంక ఇక్కడ పానీపూరి చూసారా ఎంత ప్రొఫెషనల్గా ఆయన చేస్తున్నారో. వీళ్ళు ఇంత ప్రొఫెషనల్గా చేసినా కానీ మనకేంటో స్ట్రీట్ సైడ్ బండి మీదే నచ్చుతుంది కదండి. ఆ టేస్టే వేరేగా ఉంటుంది. ఎంతైనా పానీపూరి లవర్స్ కదా, మరి ఎక్కడ ఎలాంటి పానీపూరి ఉన్నా తినేయాల్సిందే అనమాట. ఇక్కడ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. బఫే అనమాట. రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళైతే పెట్టుకొని తినేయడమే. చూపిస్తున్నాను చూడండి ఐటమ్స్ కూడా ఏమేమి ఉన్నాయో. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని గుజరాతీ వంటకాలు ఉన్నాయి. అవైతే మనం తినలేమండి. తియ్యగా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే పాస్తా చౌమీన్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అవైతే మనం ఎప్పుడు తినేవే కాకుండా ఇలా రెగ్యులర్గా ఎందుకనేసి మేము పాస్తా చౌమీన్ వాటమే పడ్డాము. ఇక్కడ ఇదిగోండి వేడివేడిగా సూప్లు ఉన్నాయి. 2 రకాల సూప్లు అయితే టేస్టీగా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్లో చల్లగా మునిగి వచ్చాం కదా, ఇంకా వేడివేడిగా అవన్నీ బాగున్నాయి అన్నమాట మాకు. ఇంకా వెజిటేబుల్స్ అలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవైతే స్వీట్ క్యాండీస్ అండి, చాలా బాగున్నాయి. ఇంకా పిల్లల కోసం పాపడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఉందన్నమాట. ఇంకా మా ధాన్యాకి మా వారు తినిపిస్తున్నాను, మా వాడికి నేను తినిపిస్తున్నాను. ఇలాగే ఎవరి పిల్లల్ని వాళ్ళు పక్కన పెట్టుకొని శుభ్రంగా తినిపించేసాం అనమాట. ఇంకా పిల్లలందరూ తినేసాక బయట అయితే ఇలాగా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉందండి. చక్కగాన పిల్లలందరూ కూడా ఇంకా పార్క్లో ఆడుకున్నాడు. మా వాడైతే చూడండి ఇంకా స్లైడ్ చేయాలంట, వాళ్ళ అక్కకు చెప్తున్నాడు. ఇంక మా వారైతే వెళ్ళి వాడికి స్లైడ్ చేయించాడు. నేను వీడియో తీస్తున్నానని వాడు పైనుంచి కిందకి దిగడంట. మరేంటో వాళ్ళ నాన్న అయితే నాకు ఇంకేసరే ఇంక చాలు నువ్వు వీడియో ఆపు, వాడిని ఆడుకొని ఇయ్యు అనేసి. బాబు గారికి వీడియో తీస్తే మాత్రం నచ్చదంట. ఇంకా వెళ్ళిపోయే ముందు అందరం కలిపి ఇలా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నామండి. ఇక్కడ పార్కింగ్కి వెళ్ళే దారిలో చూడండి లైటింగ్స్ మధ్యలోని ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఫొటోస్ తీసాం కానీ అంత బాగా ఏం రాలేదండి. ఇదిగోండి ఎంట్రన్స్లో ఇలా కూడా ఉందన్నమాట. మా పిల్లలు అయితే ఇంకా అక్కడ ఎక్కి ఫొటోస్ తీయమనేసి గోల్ పెట్టారు. అదిగోండి వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. ఇంకా ఇంటికి వచ్చేసరికి 11 o'clock అయిందనమాట. రేపు మండే కాబట్టి స్కూల్స్ షురూ అవుతాయి. యూనిఫామ్లు అయ్యి ఇప్పుడే ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్.